మాల జై మాల జై భీమ్ జై భీమ్ జై మాల జై మాల. మాల సంఘాల జేఏసీ, గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ మరియు మాల స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకి స్వాగతం. నిన్నటి రోజు గవర్నర్ గారు ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదం తెలపడాన్ని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం మేమందరం కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏదైతే రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్సీలను విడదీసినటువంటి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసి వర్గీకరణ చేస్తున్నామని చెప్పేసి గవర్నర్ పంపితే ఆ గవర్నర్ గారు ఆమోదించిన విధానాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకుండా సుప్రీంకోర్టు చెప్పినటువంటి వర్గీకరణ ఏ విధంగా చేయమన్నదంటే లేటెస్ట్ సెన్సెస్ తీసుకొని అదేవిధంగా ఈ ఎస్సీలలో ఉన్న 59 కులాలలో ఎవరు వెనుకబడరో వాళ్లకు ముందు ప్రయారిటీ ఇచ్చి వాళ్లను వర్గీకరణ చేయమని చెప్పింది. వీళ్ళు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదం వల్ల 59 కులాల్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గంగా ఉన్నటువంటి మా యొక్క కులము 34వ సీరియల్ నంబర్ ఉంది. ఆ 34లో మాల అయ్యవార్లు కూడా ఉంది. కనీసం కాంగ్రెస్ పార్టీ మాలలను ఒక ప్రత్యేక సీరియల్ నంబర్ వేయడానికి కూడా ఓపిక లేదనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 15 లక్షలు మేము ఉన్నామంటే మరి ప్రత్యేకంగా మాలలకే 5 నుంచి 6% రావాలి కదా. అందులో 17 కులాలను కలిపారు. మాతోటున్న కులాలని 1లోకి పంపారు. అంటే మీరు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తే గవర్నర్ గారు రాజ్యాంగ పదవిలో ఉండి కనీసం దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండా చర్చించకుండా ఆయన ఆమోదం చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గి ఆయన ఇది నిర్ణయం తీసుకుందని చెప్పేసరి మేమైతే భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఏం మాట్లాడుతుందంటే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో అన్యాయమే చేసింది. ఆ రోజు రాజ్యాంగ రచన సభకు ఎన్నికైతాడని చెప్పి ఆయనను ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తుందో అది పాకిస్తాన్ లో కలిపినటువంటి విధానాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు గాంధీతో కాంగ్రెస్ తో ప్రత్యేక నియోజకవర్గాలు అడిగితే గాంధీ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి చరిత్ర ఉంది. అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదిస్తే ఆయన అడ్డుకొని ఆ మహిళలకు రిజర్వేషన్ లేకుండా చేసి న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేయించే విధంగా ఒత్తిడి చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాల సామాజిక వర్గం ఓట్లతో గెలిచి కూడా ఈ మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసింది. మీరు చేసిన వర్గీకరణ తప్పుల తడక, ఆ తప్పుల తడకని ఎక్కడ కూడా ఆమోదించడానికి మాల సామాజిక వర్గం సిద్ధంగా లేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ మాల సామాజిక వర్గానికి, దళితులకి, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు యావత్ తెలంగాణ మాల సామాజిక వర్గం ఏకమై ముఖ్యం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా గవర్నర్ గారు మీ మీద మాకు గౌరవం ఉండే, మీరు రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళు మీరు ఆ బిల్లును తిప్పి పంపి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీకి కన్నులు తెచ్చే విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించిన తర్వాతనే ఈ బిల్లు నాకు పంపండి అని చెప్తారని మేము అనుకున్నాం. మీరు మాల సామాజిక వర్గానికి మీరు కూడా వ్యతిరేకంగా పనిచేశారని మేమైతే భావిస్తా ఉన్నాం. అందుకే తెలంగాణలో ఉన్న మాల సామాజిక వర్గానికి నిరుద్యోగులకు 22వ రోస్టర్ పాయింట్ విధించడం వల్ల మాకు ఆ 22వ రోస్టర్ కూడా మహిళలకు కేటాయించారు. మాకు 23 పోస్టులు వస్తేనే ఒకటి మహిళలకు వస్తుంది. అంటే మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ మీద మాల సామాజిక వర్గం వ్యతిరేకం ఉంది. తప్పకుండా వారికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి, మాల సామాజిక వర్గాన్ని ఏకం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాలలకు చేసిన అన్యాయం పైన మేము ఖచ్చితంగా పోరాటానికి సిద్ధమైతా ఉన్నాం. ఈ రోజు నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలుపుతూ ఎటువంటి రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉండి రివ్యూ చేసే అధికారం ఉన్నా కూడా
ఆ బిల్లు పైన ఎటువంటి రివ్యూ చేసే అధికారాన్ని ఉన్ని కూడా రివ్యూ చేయలేకపోవడం, రాష్ట్రపతి యొక్క సలహాలు తీసుకోకపోవడం, దీనిపైన ఖచ్చితంగా మేము దాన్ని నిరసిస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వర్గాలుగా ఉన్న మాలలను ఆల్రెడీ వీళ్ళు అభివృద్ధి చెందిరని చెప్పి ఒక కుట్ర కోణంలో చూపెట్టి 30 లక్షల పైగా ఉన్న మా మాలలను 15 లక్షలే ఉన్నారని చెప్పి కూడా మా మీద ఒక కుట్ర కోణంతో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజాల మీద మోసుకొని, కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోసుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చిన మాలల యొక్క వెన్నుపూసలను రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు మా వెన్నుపూసలను విరగొట్టే ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా మా మాల మరియు మాల అనుబంధ కులాల యొక్క విద్యార్థులకు, యువకులకు, ఉద్యోగుల యొక్క భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేసింది. కక్షపూరితమైన ఒక వర్గానికి మేలు చేసే ప్రయత్నంలో ఇంకో వర్గాన్ని నష్టపరిచే విధంగా చేసింది. కావున ఖచ్చితంగా ఈ రోజు నుంచే ఈ మూమెంట్ నుంచే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పతనానికి మేము నాంది పలుకుతా ఉన్నాం. ఖచ్చితంగా అన్ని వర్గాలుగా ఏకమయ్యి కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజులలో లేకుండా చేసే ఖచ్చితంగా మేము ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. విద్యార్థులుగా, ఉద్యమ అందరిగా మేము ఈ పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలలో ఉన్న మాలలారా ఇప్పటికైనా మీకు ఎందుకు తెలివి వస్తలేదని నేను ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. వాళ్ళ ఒక సంకుచితమైన భావన మన మీద రుద్ది మనల్ని ఇన్ని రోజులుగా మనల్ని వేధించిర్రు. 30 సంవత్సరాలుగా మన మీద లేనిపోయిన ఆరోపణలు చేసినా కూడా మీరు ఇప్పటికి కూడా అన్ని పార్టీలలో ఉండి మీరు నిజంగానే మీ మౌనం మనల ఇంకా దిగజార్చే ప్రయత్నానికి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ మౌనాన్ని వీడి అందరం ఏకదాటిపై ఒక దగ్గరికి వచ్చి ఖచ్చితంగా దీని మీద మాట్లాడి ఆ పార్టీలతో సంబంధం లేకుండా ఈ రోజు మన మాల జాతి భవిష్యత్తును కాపాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారు మాలలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరియు మాలలకు ఒక రాసపుండు లెక్క మా రేవంత్ రెడ్డి తయారైండు. ఖచ్చితంగా మా మాలల యొక్క భవిష్యత్తును అభివృద్ధికి పట్టిన ఒక రాజపుండు. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఆ రాజపుండును మేము ఎట్లా తొలగించుకోవాలో మాకు తెలుసు. మా సత్తానేందో రాబోయే రోజులలో చూపెడతాం. ఈ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్న మాలల్లారా, ఇప్పటికైనా ఉద్యోగులారా, విద్యార్థులారా, యువకులారా మీరందరూ ఇప్పుడు ఖచ్చితంగా ఏకం కావాల్సిన అవసరం మనందరిపైన ఉన్నది. ఇది మన భవిష్యత్తును అంధకారం చేసే రోజు. ఈ రోజు చీకటి రోజు. మన భవిష్యత్తు మీద ఒక వర్గీకరణ కత్తితోటి మనల వేటు వేసిర్రు. రాబోయే రోజులలో మనం చాలా నష్టపోతాం. ఖచ్చితంగా దీని మీద మనం అందరం స్పందించి దీన్ని న్యాయపరంగా మేము ఖచ్చితంగా కొట్లాడతాం. న్యాయపరంగానే కాకుండా మన బల ప్రదర్శన ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీకి మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు సత్వరంగా దీని మీద మళ్ళొక్కసారి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పునరాలోచించి ఈ వర్గీకరణ అంశాన్ని తొందరగా దీన్ని తేల్చాల్సిన అవసరం, బాధ్యత కూడా మీ మీద ఉన్నది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మొదలుపెట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాలల పతనానికి ఖచ్చితంగా కారణమయ్యారు. రాబోయే రోజులలో మాత్రం ఈ సమస్యకు ఎంత తొందరగా మీరు పులిస్టా పెడితే అంత బాగుంటుంది. లేకపోతే మాత్రం మీ మాలలందరం ఒక ప్రత్యామ్నాయంగా ఏర్పడి మీ రెండు పార్టీలను బొందబెట్టే కార్యక్రమంలో మేము ఖచ్చితంగా ముందుంటామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం.